అందరికీ నమస్తే. ఏదైతే నిన్న సోషల్ మీడియాలో ఓయూ వేదికగా పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీఆర్ఎస్పీ నేత ప్రశాంత్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిన్న అంతగానో పోలీసులు కొట్టడానికి కారణం ఏంది అనే అంశానికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఆయన రామతపూర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతా ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ దగ్గర ఉంటాము. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయిందో అనేది ఒకసారి మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎట్లా ఉంది ఆరోగ్యం? కొంచెం బాగానే ఇబ్బంది బాగా తగిలినాయి కాబట్టి హెల్త్ బాగాలేదని రెస్ట్ తీసుకున్నాను డాక్టర్స్. సో నేను రాత్రి అడ్మిట్ అయ్యాను ఇక్కడ పోలీస్ స్టేషన్లో. కనీసం హాస్పిటల్ తీసుకోపోమంటే కూడా తీసుకోపోలేదు. ఓకే. రాత్రి 8:45 నుండి 9 మధ్యలో మమ్మల్ని వదిలేసి ఆ రోడ్ల మీద అట్లా వదిలేసి ఇక్కడ నుండి మేము మళ్ళీ వేరే ప్రైవేట్ ఆటో మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఓకే. ఎన్ని గంటలకు కోల్ పెట్టారు అసలు? నేను ఎప్పుడు తీసుకెళ్ళాను అక్కడ? మమ్మల్ని ఒక 2:30, 3 o'clockకి మమ్మల్ని లిఫ్ట్ చేసినారు కొట్టుకుంటా తీసుకుని వెళ్ళి. దాదాపు ఒక 7-8 గంటలు మమ్మల్ని పెట్టుకుని అక్కడ 9 గంటలకు అక్కడ నుండి పంపించడం జరిగింది. ఎప్పుడు జాయిన్ అయ్యారు హాస్పిటల్? మేము వచ్చేసి ఇక్కడ 11 అయింది వచ్చేసరికి 11-11:30కి ఇక్కడ వచ్చి అడ్మిట్ అవుతుంది. ఏమంటారు డాక్టర్? వాళ్ళు అదే ఇంటర్నల్గా డ్యామేజెస్ అయింది, స్కానింగ్ పంపించని చెప్పి స్కానింగ్ కూడా వెళ్ళినాము. స్కానింగ్ రిపోర్ట్స్ ఇప్పుడు వస్తాయి. ఆ రిపోర్ట్స్ బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే నేను చూసినాం, అందరం కూడా చూస్తున్నాం, కూడా సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. మేము నిన్న మీ మీద దాడికి సంబంధించిన కూడా చాలా సెల్ ఫోన్లో చిత్రీకరించారు కూడా. అంటే అంత కష్టం ఎందుకు కొట్టాల్సి వచ్చింది మన పోలీసులు? రేవంత్ రెడ్డి వాళ్ళకి నాకు తెలిసి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తున్నట్టు జీతము, అందుకనే వాళ్ళు అట్లా చేస్తారు. కాకపోతే ఏంటన్నా వాళ్ళు మరీ దౌర్జన్యం. ఇప్పుడు ప్రజలకు సమస్యలు వస్తే ఆదుకోవాల్సిన పోలీసులే ఇవాళ ఒక గవర్నమెంట్ తప్పు చేసి విద్యార్థులకు నష్టం చేస్తుంటే గవర్నమెంట్ ఒక ఆఫీసర్ లాగా వాళ్ళు రిప్రజెంటేటివ్ చేయాల్సింది పోయి ఇవాళ వాళ్ళ యొక్క గూండాలాగా ఒక పోలీస్ యూనిఫామ్లో ఉన్న గూండాలాగా ప్రవర్తించి విడి గుద్దులతో గుద్దుకుండా, అంటే ఒక విద్యార్థులను మేమందరం కూడా విద్యార్థులము మా పైన వాళ్ళ ప్రతాపం చూపించి భయపెడదామని చెప్పి ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళకి తెలియదు తెలంగాణ ఉద్యమం ఎంత పెద్దదన్న. తెలంగాణ ఉద్యమమే తెచ్చుకొచ్చినాం కొట్లాడే విద్యార్థులము. ఈ చిన్న చిన్న దాన్ని మేము భయపడతామా? నాకు కావాల్సిన మా హక్కులు, నా ఇంట్లో కోసం నేను పోరాడతలేను, యువను పక్కన ఇంటి కోసం పోరాడతలేదు, తెలంగాణ సమాజం కోసం పోరాడుతున్నాం, తెలంగాణ విద్యార్థుల కోసం పోరాడుతున్నాం. కాబట్టి 100% వాళ్ళు ఇంకొక 10-20 మంది కలిసి నిన్న కొట్టినారు, ఇంకో 100 మంది కలిసి కొట్టినా కూడా మా పోరాటం ఆగదు. 100% మేము ఫైట్ చేస్తాము మా నిరుద్యోగ సమస్యల గురించి. అదే నేను నిన్న చూస్తున్న సందర్భంలో పోలీసులు కొడుతున్న విధానంలో నానా దుర్భాషాలు, పలకలేని భాషలో పలుకుంటూ మిమ్మల్ని తిట్టుకుంటూ మిమ్మల్ని కొట్టిండ్రు. దీన్ని అంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఈ 10 ఏళ్ళ కింద తెలంగాణ చూడడానికి ఎట్లా? ఒక విషయం అయితే నేను బాగా గ్రహించాను. ఈ 7 నెలల్లో ఒక నక్సలైట్ రాజ్యం ఎటుంటుందో నాకు తెలియదు, కానీ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చూసి ఒక రజాకార్ పాలన నాకు గుర్తుకొస్తుంది. నేను మొన్ననే 3 సినిమా చూసి వచ్చిన. ఆ సినిమాలో నేను అనుకుని అప్పట్లో అట్లుంటున్నా నిజాం రాజు, కానీ ఈ నిజాం రాజు ఈ 7 నెలల్లో చూస్తున్నా ఈ రాజుని, ఈ రజాకార్ రాజుని ఇప్పుడు చూస్తున్నా ఈ రేవంత్ రెడ్డిని. ఈయనకు పరిపాలన చాదం కాదు, ఎట్లా పరిపాలన చేయడమో తెలియదు, ఒక పోలీస్ వ్యవస్థను ఎట్లా వాడాలో తెలియదు. పోలీస్ వ్యవస్థను ఒక రౌడీలాగా చేసి గూండల్లాగా చేసి ఒక యూనిఫామ్ వేసి ఆయన రౌడీలాగా నించబెట్టి అడిగిన ప్రశ్నించిన వాళ్ళని కూడుతున్నారు. మేము ఆడ చూసినాం, మిమ్మల్ని మీ మీద దాడి జరగడం ఆడ చూసినాం. అక్కడి నుంచి తీసుకొని మిమ్మల్ని వ్యాన్ పెట్టించిన తర్వాత మళ్ళీ ఇంకా ఎందుకు లోపల ఏమైనా దాడి జరిగింది, మళ్ళీ కొట్టడాలు ఎక్కడ ఏమైనా? 100% జరిగినాయి అన్న. ఇప్పుడు అక్కడ దాడి జరిగేటప్పుడు మీడియా మిత్రులు అందరూ దగ్గరకు వచ్చే వరకు అక్కడ ఉన్న ఏసీపీ ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళు మీరు ఇమీడియట్ లోపల లిఫ్ట్ చేయండి అని ఇమీడియట్ లోపల లిఫ్ట్ చేసి ఇంకొక 10-12 మంది కానిస్టేబుల్ లోపల ఎక్కినారు. ఎక్కి మళ్ళీ అక్కడ కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేస్తూ మీరు కనుక నిరుద్యోగుల గురించి మళ్ళీ కొట్లాడితే రేపు పొద్దున ఫర్దర్గా వేరే యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ కొట్టి వదిలేస్తున్నాము. రేపు పొద్దున కనుక మీరు ఇట్లనే చేస్తే రేపు పొద్దున ఫర్దర్ యాక్షన్ వేరేలా ఉంటుంది కాబట్టి అని మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసినారు. ఎంతసేపు ఉన్నా కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు. మీరు ఈ ఉద్యమంలో వచ్చి కొట్లాడొద్దని వాళ్ళ ఒకటి క్లియర్ పాయింట్ ఏంటంటే, మేము నిరుద్యోగుల తరఫున మాట్లాడొద్దు, అంతే, మా హక్కుల గురించి మేము కొట్లాడొద్దు. ఎంతసేపు ప్రభుత్వం ఏది ఇస్తే మేము అది ఇనుకుంటే సరే అనుకుంటూ కూర్చోవాలి మేము, అంతే. మేము ఎక్కడ మాట్లాడద్దు, మా హక్కుల గురించి మేము ఎక్కడ కూడా మేము అడగొద్దు. రైట్. ఇది మొత్తానికి ప్రశాంత్ ఎక్కువ నేను మాట్లాడిపించే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఆయన హెడ్కి సంబంధించి నిన్న ఆ పిడిగుద్దులు గుద్దడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా ఆయన మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. కానీ ఏది ఏమైనా కూడా ఇట్లాంటి పోలీసులతో దాష్టికాలు చేయించినా, పోలీసులతో దాడులు చేయించినా ఈ ముఖ్యమంత్రి
ప్రజా సమస్యలను తీర్చే వరకు, నిరుద్యోగుల సమస్యలను తీర్చే వరకు, అలాగే ఆ అన్ని సమస్యలు తీర్చే వరకు మా పోరాటం మాత్రం ఆగదని చెప్పేసి కూడా ఆ ప్రశాంత్ చెప్తున్నటువంటి పరిస్థితి.